గ్రామాలలో క్రీడలతో స్నేహభావం పెంపొందించుకోవాలని సర్పంచ్ కోరే దేవేంద్ర సైదులు అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలలో క్రీడాకారులతో స్నేహభావం పెంపొందించుకోవాలని సర్పంచ్ కోరే దేవేంద్ర సైదులు అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపడ్ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోరే దేవేంద్ర సైదులు మాట్లాడుతూ గ్రామాలలో క్రీడల ద్వారా యువతలో శారీరక దారుఢ్యం పెంపొందించడంతో పాటు మంచి స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం పాల్గొని మాట్లాడుతూ గ్రామాలలో యువత మద్యం, మత్తు, పానీయాలకు వంటి చెడు అలవాట్లకు గురి కాకుండా క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా గ్రామంలోని యువతనంతా ఏకం చేసి పలువురు దాతల సహకారంతో క్రికెట్ క్రీడను ఏర్పాటు చేసి విజయవంతంగా జరిపించినందుకు గ్రామ ఉప సర్పంచ్ అమరవాది యాదయ్యకు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం క్రీడలో గెలుపొందిన క్రీడాకారులకు పలువురు గ్రామస్తులు వారి చేత బహుమతుల ప్రధానోత్సవం షీల్డ్ అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరే దేవేంద్ర సైదులు, ఉప సర్పంచ్ అమరవాది యాదయ్య, మాజీ ఎంపీటీసీ పోలగోని సత్యనారాయణ, దాతలు టీయూడబ్ల్యూజే నాంపల్లి మండల అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు, కాకులవరం శేఖర్ రెడ్డి, కాకులవరం శ్రీనివాస్ రెడ్డి, బచ్చనబోయిన వెంకన్న, అబ్బనబోయిన రమేష్, వార్డు మెంబర్లు కోరే ప్రేమలీల, సత్యనారాయణ, పుష్పాక లక్ష్మయ్య, బోయపల్లి సైదులు, ఏకుల వెంకటరమణ, ఉగ్గపల్లి యాదయ్య, గజ్జల ధనుంజయ రెడ్డి, గ్రామస్తులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. చందనా, మీరు రెస్ట్ తీసుకొని ప్లేయర్ని అబ్జర్వ్ చేసుకోరు ఎవరు ఎట్లా నెక్స్ట్ మ్యాచ్కి. ఇప్పుడు మేము రెస్ట్ ఇప్పుడు కాదా అయితే అందరికీ 77వ సంవత్సరం గణతంత్ర శుభాకాంక్షలు. క్రీడాకారులకు, సర్పంచ్ గారికి, పాత్రికేయులకు, గ్రామ పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. లాస్ట్ 2 years నుంచి మనం టోర్నమెంట్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా 3వ సంవత్సరం కూడా పాలకవర్గం ఏర్పడి కొంచెం కొత్తగా వెరైటీగా చేద్దామనుకుని స్పాన్సర్లను కూడా అడగడం జరిగింది. అందరూ సానుకూలంగా స్పందించి అందరూ స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళ కృషితోటే ఈరోజు ఇంత పెద్దగా టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి. అంటే ఈరోజు గణతంత్ర దినోత్సవం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించడం చాలా చిట్టంపాడు గ్రామానికే ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి 1950 జనవరి 26న తీసుకొచ్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు. మనకు లింగ విభేదాలకు అతీతంగా సర్వసత్తాక గణతంత్ర దినోత్సవం వెనకాల ఉంది చూడు. సరే
వాళ్ళని చూసి పెరిగిన వాళ్ళం అందరం. తర్వాత వాళ్ళు ఊర్లో మండలంలో ఎంత పేరు తెచ్చారో, జిల్లాలో ఎంత పేరు తెచ్చారో, తర్వాత వాళ్ళ టైం అయిపోయేసరికి మరుగున పడిపోయింది. మన చిట్టంపాడి పేరు ఏడా వినపడతలేదు. సరే వాళ్ళ అలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, అప్పుడు ఏమైందో ఏమో. తర్వాత నేను అక్కడిక్కడ పోయి టోర్నమెంట్లు పెడుతుంటే క్రికెట్ అంటే కొంచెం నాకు పిచ్చి ఉండే. నేను ఆడకపోయేటోని కానీ చూడడానికైనా పోయేవాడిని. తర్వాత అప్పుడు నేను మట్టిలో మాణిక్యాలు, రాజు, సత్యనారాయణ, ఎం కృష్ణ, శ్రావణ్, కిరణ్ వీళ్ళంతా 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నారు. సందర్భంగా టోర్నమెంట్ పెట్టుకున్నామని యూత్ పోరలు పోయి సర్పంచ్ గారిని అడగగానే నా వంతుగా నేను ప్రథమ బహుమతి ఇస్తాను. బహుమతి అంటే 3 కాదు, ఒకటే బహుమతి. విన్నర్ రన్నర్ లేదు మన దగ్గర, ఓన్లీ విన్నరే. వేరే ఊర్లో తోటి పెడితేనేమో విన్నరు రన్నరు టోర్నమెంట్ నడిపిస్తాం. ఇప్పుడు మన దగ్గర ఓన్లీ మన దగ్గర సర్పంచ్ గారికి 3 టీంల కెప్టెన్లు వచ్చి సన్మానించి మెమెంటోతో సర్పంచ్ కోరుతున్నాను. 3 టీంల కెప్టెన్